నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. యావత్ ప్రపంచమంతా ఎంతో ఉద్వేగంతో ఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శుభ ముహూర్తం వారాలు రోజుల నుంచి గంటల్లోకి వచ్చింది. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం కాకపోతే మనిషిగా ఉంటూనే తన అవతార కార్యం నిర్వహించాడు. పురాణితిహాసాల్లో ఇదే విషయం స్పష్టం చేశారు. ఒక చక్రవర్తిగా ఆయన రాజ్యానికి లేదంటే భారత ఉపఖండానికి మాత్రమే పరిమితం కావాల్సిన రాముడి గొప్పతనం రకరకాల కారణాలతో ఎన్నో వేల ఏళ్ల క్రితమే ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది. ఇటీవలి కాలంలో మరెన్నో దేశాల్లో రామనామం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ శ్రీరాముడి విశ్వరూపం. ఇక హిందూ మతం అంటేనే ముక్కోటి దేవుళ్లకు నిలయం. ప్రపంచంలో మరే మతానికి లేనంత మంది దేవుళ్ళు హిందూ మతానికి ఉన్నారు. నిజానికి వేదాంతంలోకి వెళ్తే హిందూ మతం కూడా నిర్గుణ నిరాకార సంపన్నుడిగానే దేవుడిని అభివర్ణిస్తుంది. కాకపోతే వేల ఏళ్లుగా భక్తులు దేవుడి అవతారాలను వివిధ రూపాల్లో కొలవడం మొదలైంది. ఏ విధంగా చూసినా దేవుళ్ళంతా త్రిమూర్తులకు శక్తి స్వరూపిణి అవతారాలతో సంబంధం కలిగి ఉంటారు. హిందూ మతంలో మరే అవతారానికి లేని పేరు ప్రఖ్యాతులు శ్రీరాముడికి లభించాయి. యావత్ ప్రపంచంలో శ్రీరాముడి విశ్వరూపం కనిపిస్తుంది. నిజానికి విష్ణుమూర్తికి మించిన భక్తి ఆయన అవతారమైన శ్రీరాముడిపై ఉంది. అందుకు అనేక కారణాలున్నాయి. అవేంటో ఇవాళ చూద్దాం. సుమారు 1000 ఏళ్ల క్రితం దాకా దక్షిణాసియా పాలకులంతా కూడా శైవం లేదా వైష్ణవం పాటించేవారు. ఈ రెండు శాఖలే ప్రబలంగా ఉండేవి. రాముడు విశ్వనరుడిగా మారే క్రమానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. సంస్కృత సాహిత్యం దక్షిణాసియా దేశాలకు విస్తరించడం, రామ భక్తులు వివిధ దేశాల్లో రామాలయాలు నిర్మించడం, ఎంతోమంది రాజులు రామ భక్తులుగా మారడం ఇవన్నీ కూడా శ్రీరాముడు నేడు విశ్వవ్యాప్తం అయ్యేందుకు కారణాలయ్యాయి. అంతేకాదు రాజును విష్ణుమూర్తి అంశంగా భావించడం కూడా మరో ప్రధాన కారణంగా నిలిచింది. ఈ కారణంతోనే ఎంతోమంది రాజులు దుష్ట సంహారం తమ కర్తవ్యంగా భావించారు. రామాయణం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు, యావత్ దక్షిణాసియాకు విస్తరించింది. వాల్మీకి రచించిన రామాయణంలో రాముడిని మనిషిగానే చిత్రీకరించారు. ఆయనకు ఎలాంటి దివ్యశక్తులు ఉండేవి కాదు. అయితే సామాన్య శకం 2వ శతాబ్ది నుంచి రాముడిని విష్ణుమూర్తి అవతారంగా మరింత బలంగా చిత్రీకరించడం మొదలైందని అంటారు. అందుకు ఆనాటి సామాజిక రాజకీయ కారణాలు కూడా తోడై ఉండవచ్చు. ఒక దశలో ఉత్తరాదిన విస్తృతంగా ఉండిన శ్రీకృష్ణుని ఆరాధనను మించి కూడా రాముడి ఆరాధన మొదలైంది. ఉత్తర భారతదేశంలో ప్రధానంగా గంగా నది మైదాన ప్రాంతాల్లో 4 నుంచి 6వ శతాబ్దం దాకా గుప్త సామ్రాజ్యం ప్రబల శక్తిగా ఉంది. ఆనాటి కాలంలో వారు తాము విష్ణు అంశకు చెందిన వాళ్ళమని భావించేవారు. అయినా కూడా వాళ్ళ నాణేలు ఇతర శాసనాలు లాంటి వాటిలో రాముడి ప్రస్తావన చాలా తక్కువగానే ఉంది. ఆ తరువాతి కాలంలో కాళిదాసు లాంటి సంస్కృత కవులు, వాకాటక రాజు, ప్రవరసేన లాంటి వారెంతో రాముడి ప్రభావానికి లోనయ్యారు. ఆధునిక చరిత్ర విషయానికి వస్తే దక్కన్ రాజులపై కూడా రాముడి ప్రభావం పడింది. భద్రాచల రామదాసు లాంటి ఉదంతాలను ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. బ్రిటిష్ వారు సైతం రాముడి ఉనికి గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారతదేశం విషయానికి వస్తే 8వ శతాబ్దం దాకా దేశంలో రాముడి ఆలయాలు పెద్దగా ఉండేవి కావు.
అదే సమయంలో ఇతర దేవుళ్ళ ఆలయాల్లో రామ కథకు సంబంధించిన శిల్పాలు ఉండేవి. ఇతర అవతార పురుషుల స్థాయిలో, చిన్న దేవతల స్థాయిలోనే రాముడి ఆలయాలు, ప్రస్తావనలు ఉండేవి. 8వ శతాబ్దం తరువాత శ్రీరాముడి ఖ్యాతి మరింతగా పెరిగింది. ఆ సమయంలో చాళుక్యులు, పల్లవులు, రాష్ట్రకూటులు దక్కన్ ప్రాంతంలో తమ ప్రాబల్యం చాటుకునేందుకు ప్రయత్నించేవాళ్ళు. విరూపాక్ష, పాపనాథ ఆలయాల్లో రామాయణ ఘట్టాలను భారీ శిల్పాలుగా మలిచారు. ఇవన్నీ కూడా ప్రజల్లో రాజు అంటే రాముడని, శత్రువులు రావణుడు లాంటి రాక్షసులనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాయి. అయితే ఈ శిల్పాలు శివుడు ప్రధాన దైవంగా ఉండే ఆలయాల్లో కనిపించడం విశేషం. అప్పట్లో శైవ, వైష్ణవ మతాల మధ్య సామరస్యం సాధించడం కూడా ఒక చరిత్ర, సామాజిక, రాజకీయ అవసరంగా ఉంది. దేశంలో మరింత దక్షిణాదికి వెళ్తే 10వ శతాబ్ది కాలంలో చోళ రాజులు శ్రీలంకను జయించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో వారు తమను తాము శ్రీరాముడి వారసులుగా చిత్రీకరించుకున్నారు. చోళ రాజుల ఆలయాల్లో శ్రీరాముడి లోహ విగ్రహాలు కూడా ఉండేవి. అవన్నీ కూడా రాముడిని ఒక వీరుడిగా చిత్రీకరించే సందర్భంలోని తప్పితే దేవుడిగా చిత్రీకరించే సందర్భంలోనివి కావనే వారు కూడా ఉన్నారు. ఏమైతేనే శ్రీరాముణ్ణి ఒక వీరుడిగా చిత్రీకరించే ప్రయత్నమే ఆనాడు రాజులకు, హిందువులకు వీరత్వానికి ప్రేరణ ఇచ్చేదిగా మారింది. ఈ విధమైన భావన దక్షిణాదికి మాత్రమే పరిమితం కాలేదు, ఉత్తరాదిన కూడా చోటు చేసుకుంది. భారతదేశంలోకి 7వ శతాబ్ది నుంచి తుర్కియే దేశం నుంచి తురుష్కులు అంటే ముస్లిం రాజుల దాడులు మొదలయ్యాయి. ఇరాన్, పంజాబ్లోకి వారు దూకుడుగా చొచ్చుకొచ్చారు. ఇరాన్లో మొదట జొరాస్ట్రియన్ మతస్థులు ఉండేవాళ్ళు. జొరాస్ట్రియన్ మంత్రాలు, హిందూ వేద మంత్రాల మధ్య ఎన్నో పోలికలున్నాయి. ముస్లింల దాడులతో 10వ శతాబ్దం నాటికి ఇరాన్ పూర్తిగా ముస్లిం దేశంగా మారిపోయింది. ఆ తరువాత 1-2 శతాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ముస్లిం ప్రాబల్య దేశమైపోయింది. ఆ తరువాత ముస్లిం రాజులు పంజాబ్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చారు. ఈనాటి పాకిస్తాన్లో ఎక్కువ భాగం కూడా నాటి పంజాబ్లో భాగంగా ఉండేది. ఈ విధంగా చొచ్చుకొచ్చిన వారు తమతో పాటు ముస్లిం సంస్కృతిని కూడా తీసుకొచ్చారు. దాంతో సంస్కృతుల మధ్య యుద్ధం మొదలైనట్లయింది. ముస్లిం సంస్కృతిని ఎదుర్కొనేందుకు నాటి సనాతనవాదులు కొందరు చివరకు బౌద్ధాన్ని కూడా స్వీకరించారు. ఉత్తర భారతదేశానికి యుద్ధాలు కొత్తేమీ కాదు. కాకపోతే అప్పటి వరకు ఒకే మతానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధాలు ఆ తర్వాత విదేశీ మతానికి, స్వదేశీ మతానికి చెందిన రాజుల మధ్య జరిగే యుద్ధాలుగా మారాయి. 2 శతాబ్దాల పాటు విదేశీ రాజులు, స్వదేశీ రాజుల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధాలు జరిగాయి. ముస్లిం రాజులు తమ మత బోధనలకు అనుగుణంగా జిహాద్ పేరుతో యుద్ధాలు చేశారు. స్వదేశీ రాజులు రామాయణం, మహాభారతంలో బోధించినట్లుగా స్వధర్మ రక్షణ పేరుతో పోరాటాలకు దిగారు. సనాతన ధర్మంలో బ్రాహ్మణులకు పెద్దపీట ఉండేది. హిందూ సమాజంపై వారి ప్రభావం అధికంగా ఉండేది. అందుకే విదేశీ రాజులు పంజాబ్, కాశ్మీర్, ఉత్తర భారతదేశం అంతటా బ్రాహ్మణులను అధిక సంఖ్యలో తమ లక్ష్యంగా చేసుకున్నారు. మతం మారని లక్షలాది మంది బ్రాహ్మణులను హతమార్చారు. కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఓ 3-4 తరాల కిందటి దాకా ఈ మత మార్పులు జరిగాయి. నేటికి పలువురు కాశ్మీర్ ముస్లింలు తమ మూలాలు కాశ్మీరీ బ్రాహ్మణుల్లోనే ఉన్నాయని బహిరంగంగానే చెబుతుంటారు. రాజకీయ పోరాటంలో భాగంగా రాజులు యుద్ధాలు చేస్తే, సాంస్కృతిక పోరాటంలో భాగంగా వివిధ కావ్యాలు, ఆలయాలు, శిల్పాలు, కథలు పుట్టుకొచ్చాయి.
ఆనాటి సాంస్కృతిక పోరాటంలో కావ్యాలు ప్రధాన భూమిక పోషించాయి. మహాభారతంతో పోలిస్తే రామాయణంలో మరిన్ని అస్త్రాలు లభించాయి. అందుకే కవులు రామాయణాన్ని రకరకాలుగా రాస్తూ నాటి సంస్కృతిని కాపాడేందుకు ప్రయత్నించారు. రామాయణం రాజును దైవాంశ సంభూతుడిగా చెబుతుంది. రామాయణ సంస్కృతి ప్రబలిపోయేసరికి రాజులు తమను తాము సూర్యవంశ రాజులుగా ప్రకటించుకున్నారు. నాటి కవులు సైతం రాజుల వంశ వృక్షాలను శ్రీరాముడి సూర్యవంశంతో ముడిపెట్టారు. ఉత్తర భారతదేశంలో వాఘేల, చౌహానాలు, సోలంకీలు లాంటి వారంతా తాము శ్రీరాముడి వారసులమని చెబుతుంటారు. అలాంటి వారంతా తురుష్కులను రాక్షసులుగా భావిస్తుంటారు. ఆనాటి యుద్ధాల్లో జరిగింది ఇదే. నేటికి ఉత్తర భారతదేశంలో ఎంతో మంది క్షత్రియులు తాము సూర్యవంశానికి చెందిన వాళ్ళమని ఎంతో గర్వంతో చెబుతుంటారు. అయోధ్య పరిసరాల్లో సుమారు 1,50,000 మంది క్షత్రియులు 500 ఏళ్లుగా కాళ్లకు చెప్పులు, తలపై తలపాగా లేకుండా తిరగడం తెలిసింది. అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు చెప్పులు, తలపాగాలతో తిరుగుతున్నారు. అంత మాత్రాన రెండు సంస్కృతులు పూర్తి స్థాయి ప్రత్యర్థులుగా మారాయని కూడా చెప్పలేం. ఎందుకంటే ముస్లిం రాజులు హిందువులను గౌరవించిన సందర్భాలున్నాయి. అదేవిధంగా హిందూ రాజులు ముస్లింలను సత్కరించిన ఉదంతాలు ఉన్నాయి. నేడు ఈ రెండు సంస్కృతులు భారతదేశంలో స్థిరపడ్డాయి. దక్షిణ భారతదేశం విషయానికి వస్తే 12వ శతాబ్దం నుంచి కూడా ఈ తరహా పోరాటాలు అధికమైపోయాయి. 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం దాకా కొనసాగిన నాటి విజయనగర సామ్రాజ్యానికి రాముడికి మధ్య అనుబంధం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆనాడు జరిగిన శ్రీరాముడి ఊరేగింపులు లాంటివన్నీ ప్రజల్లో రాముడిపైనే కాకుండా రాముడి అంశగా భావించే రాజుపై కూడా భక్తి భావాన్ని పెంచేవి. కావ్యాల విషయానికి వస్తే రాజులను సూర్యవంశం వారిగానో లేదంటే చంద్రవంశం వారిగానో వర్ణించేవారు. 14వ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడే వరకు కూడా దక్షిణాదిలో శ్రీరాముడి ఆరాధన కాస్తంత తక్కువగానే ఉండేది. విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన తర్వాతనే దక్షిణాదిన కూడా రాముడి ఆరాధన అధికమైపోయింది. రామాయణంలో పేర్కొన్న కిష్కింధ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యంలోని ఓ ప్రాంతంతో ముడిపెట్టడం కూడా ఈ వ్యూహంలో భాగంగానే జరిగింది అనే వారు ఉన్నారు. మొత్తం మీద చూస్తే రామాయణ ఘట్టాలను స్థానికం చేస్తూ వాటిని కాపాడుకునే ప్రయత్నాలు జరిగాయని చెబుతారు. రాజులకు ఆలయాలకు మధ్య అవినాభావ సంబంధం ఉండేది. రాజులు ఆలయాలను నిర్మించేవారు. భక్తులు ఆలయాలను సందర్శిస్తూ పనిలో పనిగా తమ రాజభక్తిని చాటుకునేవారు. 7వ శతాబ్ది తరువాత కవులు రాసిన సంస్కృత కావ్యాలు దక్షిణాసియాలోని మరెన్నో దేశాలకు చేరుకున్నాయి. భారతదేశానికి చెందిన రాజులు దక్షిణాసియా ప్రాంతాలను పాలించిన దాఖలాలు ఉన్నాయి. ఆ విధంగా రామాయణం మరెన్నో దేశాలకు వ్యాపించింది. దక్షిణాసియాలో నేడు ఎన్నో ముస్లిం దేశాల్లో ప్రజలు రామాయణం అంటే నేటికి గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తారు. ఆధునిక కాలానికి వస్తే సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాల్లోనూ ఇప్పుడు రాముడి పేరు అందరికీ తెలుస్తోంది. మొత్తం మీద అయోధ్య అంశంతో శ్రీరాముడు తన విశ్వరూపం ప్రదర్శించినట్లయింది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.